గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 56వ శ్లోకం యొక్క మొదటి 2 పాదాల విపుల భావాన్ని మనము గ్రహించుకోగలిగాము. ఈ వీడియో ద్వారా 56వ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని మనము గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఇయంచ శ్రీబద్ధఛదపుట కవాటం కువలయం అని చెప్పారు 3వ పాదంలో. ఇయంచ శ్రీబద్ధఛదపుట అంటే ఈ నీ నేత్రములను పొందినటువంటి సౌభాగ్యలక్ష్మి కూడా ముకులించిన తలుపులు కలిగినటువంటి నల్ల కలువలను జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి అని అంటారు 4వ పాదంలో. అమ్మవారి యొక్క ఆ కన్నుల సౌభాగ్యలక్ష్మి అంటే కన్నుల యొక్క కాంతి కిరణములు జహాతి ప్రత్యూష తెల్లవారుగానే ఉషోదయమునందే అవి వదిలివేయుచున్నవి. మరల నిశిచ రాత్రి యందు ఆ తలుపులను తెరుచుకొని లోపలికి ప్రవేశించుచున్నది అన్న విధంగా ఈ 3-4 పాదాలను శంకరులు రచించినట్టుగా మనం గ్రహించుకుంటాం. ఈ 3-4 పాదాలలో కూడా నల్ల కలువలకు సహజ లక్షణమైనటువంటి ఉదయమునందు ముకులించుకుంట రాత్రి యందు వికసించుట అనేటువంటి లక్షణాన్ని తీసుకొని అమ్మవారి యొక్క కన్నులు చెవులను చేరుతున్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి నల్ల కలువలు తమ మీద ఏమైనా చాడీలు చెబుతున్నదా, తమ యొక్క రహస్యాన్ని బట్టబయలు చేస్తున్నదా అన్న విషయంతో సిగ్గుపడినది. ఉదయం అంతా ముకులించుకుని అందరూ నిద్రపోయిన తరువాత అది వికసిస్తున్నది అన్న విధంగా తెలియజేస్తున్నారు. అందముగా ఉండేటువంటి కన్నులను కలువలతో పోల్చడము అనేటువంటిది పరిపాటి. దీని వలన వీటికి కూడా ఆ నల్ల కలువలకు కూడా ఒక విధమైనటువంటి ఉన్నతి కలుగుతున్నది. కానీ ఆ నల్ల కలువలు అమ్మవారి యొక్క కన్నుల సౌందర్యమును చూసిన తరువాత ఇంతవరకు మనకు ఉండేటువంటి ఈ ప్రతిష్ట అంతా కూడా దిగజారిపోతుంది. లోకులు మనల్ని చూసి నవ్వుకుంటారు. ఇంతవరకు మీరు గర్వముతో ఉన్నారే, అమ్మవారి యొక్క కన్నుల సౌందర్యము ముందు మీ కన్నులు మీ యొక్క చూపుల సౌందర్యం ఏమున్నది అన్న విధంగా పరిహసిస్తారేమో అని సిగ్గుతూ అవి ముకులించుకుపోయిన సమయమునందు చీకటి పడిన తర్వాత రాత్రి సమయమునందు అది వికసిస్తున్నాయి అన్న విషయంగా తెలియజేస్తున్నారు. గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తడుకునే విధంగా అమ్మవారి యొక్క కన్నులు చెవులను చేరుతున్నాయి అన్న విధంగా అన్న విషయాన్ని గ్రహించినటువంటి చేపలు తమ యొక్క రహస్యం ఎక్కడ వెల్లడైపోతుందో అన్న భయముతో ఆ తరువాత మనము అవమానానికి గురి కావాల్సి వస్తుందేమో అన్నటువంటి సిగ్గుతో అవి నీటి అడుక్కు వెళ్ళి దాక్కున్నాయి అన్న విధంగా తెలియజేసి, అలాగే తమ యొక్క సౌందర్యము అందరినీ కూడా ఎంతో ఆహ్లాదపరుస్తున్నది, వారి వారి కన్నులను మన సౌందర్యముతో మనతో పోల్చుకుంటున్నాయి అనేటువంటి విషయము అది పరిహాసానికి ఎక్కడ గురవుతుందో అన్న విధంగా ఆ నల్ల కలువలు తెల్లవారగానే అవి ముకులించుకుపోయి ఎవ్వరూ లేని సమయమునందు చీకటి పడినప్పుడు ఇవి వికసిస్తున్నాయి అన్న విధంగా అందమైన విధముగా కవితా హృదయంతో శంకరులు ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. శివే శృంగారార్థ అనేటువంటి 51వ శ్లోకంలో కూడా సరసిదుహ సౌభాగ్య జనని అని చెబుతూ అమ్మవారి యొక్క చూపు
నల్ల కలువలను ఓడించేయి. అందుకనేసని అమ్మవారు కొంచెం ఎర్రదనముతో కూడినటువంటి చూపులను ప్రదర్శిస్తున్నారు, కొంచెం గర్వముతో కూడినటువంటి లేక విజయముతో కూడినటువంటి చూపులను అక్కడ ప్రదర్శిస్తున్నారు అన్న విధముగా ఆ శ్లోకంలో తెలియజేశారు. శంకర భగవత్పాదుల భావన అంతా కూడా అమ్మవారి యొక్క కన్నుల సౌందర్యాన్ని, ఆ చూపుల యొక్క సౌందర్యము ఎంతో కరుణాపూరితముగా ఉండి ఎంతో చల్లగా ఉండే విధంగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క సౌందర్యాన్ని ఇంకా ప్రపంచంలో ఏ వైద్యులతోనూ కూడా సమతుల్యము చెప్పలేని విధముగా ఉన్నాయి అన్న విధంగా శంకరుల యొక్క భావనగా మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఇదే విధమైన భావనతో మూక కవి కూడా తన మూక పంచశతి అనే గ్రంథంలో అమ్మవారి చూపులకు సమానమైనటువంటి ప్రపంచంలో ఏమీ ఉండవు కదా అన్న విధంగా ఒక శ్లోకాన్ని రచించారు. దాన్ని కూడా మనము స్మరించుకుందాం. నీలోత్పలేన మధుపేన చ దృష్టిపాతః కామాక్షి తుల్చయితి తే కథమామనంతి శైత్యేన నిందతి యదన్వహమిందుపాదా పాదోరుహేన యదసౌ కలహాయతే చ. ఇక్కడ నల్ల కలువలు చంద్రునితో యుద్ధము చేసి ఓడించేట చంద్రుడిని తమ యొక్క సౌందర్యముతోని, అలాగే అమ్మవారి యొక్క కన్నుల చూపులు కూడా చంద్రునితో యుద్ధము చేసి చంద్రుడిని ఓడించేయి అని చెప్పారు. అలాగని నల్ల కలువలు అమ్మవారి కన్నుల చూపులకు సామ్యము అవదు కదా అన్న విధంగా ఈ శ్లోకాన్ని రచించారు. ఇంకా నల్ల కలువలని తేనెటీగలు ఓడించేయి, తేనెటీగలు ఓడించి అందులోటువంటి తేనెను తీసుకుంటూ ఉంటాయి. అలాగని నల్ల తేనెటీగలు కూడా అమ్మవారితో సమానము, అమ్మవారి చూపులకు కానీ అమ్మవారి యొక్క చూపుల సౌందర్యానికి కానీ సమానము కావు కదా అన్న విధంగా మూక పంచశతిలోని మూక కవి గారు రచించారు. ఈ శ్లోకానికి యంత్రముగా రాగి లేకపోయినా కానీ బంగారు లేకపోయినా కానీ ద్రవిడ అక్షరముగా పోయినటువంటి ఒక పటమును లిఖించుకుని పటములో చూపిన విధముగా అందులో ఎం అనే బీజాక్షరాన్ని 3 సార్లు లిఖించుకుని, లేదా మకర లేక మత్స్య దంతముల పైన కూడా ఈ యంత్రంలో లిఖించుకుని 45 రోజులు ప్రతిదినము ఈ యంత్రమును పూజించి ప్రతిదినము ఈ శ్లోకమును 1000 పర్యాయములు పారాయణ చేస్తూ నైవేద్యముగా తేనెను సమర్పించుకుని 45 రోజులు అయిన తర్వాత శరీరమున ఆ యంత్రమును ధరించిన వారికి అన్ని ప్రదేశములందు సాదర అభిమానములతో స్వాగతము లభిస్తూ ఉంటుంది. ఎంతో ముఖ్యమైనటువంటి కచేరీలలో కానీ వారికి సాదర స్వాగతములు లభిస్తుంది అన్న విధంగా అనావృష్టి బాధ కూడా నివారణ అవుతుంది అన్న విధంగా ఈ శ్లోకముని యంత్రముల గురించి గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. 56వ శ్లోకం యొక్క విపుల భాగం పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.